నెరవేరిన ప్రతిజ్ఞ. కాశ్మీర దేశపు యువరాజు ఒకనాడు తన సిబ్బందితో వేటకు వెళ్లి అరణ్యం నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఒక చోట ఒక తెలికల వాళ్ల పిల్ల కనిపించింది. ఆమె నువ్వులు ఎండబోసి వాటికి కాపలా ఉన్నది. యువరాజు పని పెట్టుకుని ఆమె దగ్గరగా వెళ్లి, నువ్వులలో పుట్టి నువ్వులలో పెరిగిన నూనెవాడి కూతురా, నువ్వుల ఆకు కన్నా చిన్న ఆకేది అని అడిగాడు. ఈ యువరాజు మా కులాన్ని వెక్కిరిస్తాడా అని పౌరుషం వచ్చి ఆ పిల్ల, పువ్వుల్లో పుట్టి పువ్వుల్లో పెరిగి భూమిని ఏలే రాజకుమారుడా, పువ్వులన్నిటిలోకి రెండే రెక్కలు గల పువ్వేది అని అడిగింది. ఆమె తన ప్రశ్నతోనే యువరాజు ప్రశ్నకు సమాధానం చెప్పేసింది. అది చూసి యువరాజు మండిపడి, నీవు చాలా కుశాగ్ర బుద్ధిగా ఉన్నావు, నిన్ను వదిలిపెట్టరాదు, అందుకని నిన్ను నేనే పెళ్లాడి యావజ్జీవం చెరలో ఉంచదలిచాను అన్నాడు. యువరాజా, నన్ను నీవు పెళ్లి చేసుకునే పక్షంలో చెరలో ఉంటూనే నీకొక కొడుకును కని వాడి చేత నిన్ను కట్టించి కొట్టిస్తాను అని ఆ పిల్ల శపథం చేసింది. యువరాజు అవమానం పొందినవాడై ఇంటికి వెళ్లి ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేయకుండా ఒక మూల కూర్చున్నాడు. రాజుగారు తన కొడుకుతో, ఎప్పుడో అనగా వేటకు వెళ్లి వచ్చిన వాడివి, ఇంకా భోజనం కూడా చేయవేం అని అడిగాడు. నా మనసులో ఒక కోరిక ఉన్నది, దాన్ని తీర్చేటట్లయితే భోజనం చేస్తాను అన్నాడు యువరాజు. ఆ కోరిక ఏమిటో చెప్పమన్నాడు తండ్రి. తాను వేట నుంచి తిరిగి వస్తూ చూసిన తెలికల వాళ్ల పిల్లను పెళ్లాడాలని ఉన్నదని యువరాజు చెప్పాడు. రాజుగారు, కులహీనమైన పెళ్లి చేసుకోవడమా అన్నాడు. ఆ పిల్లను పెళ్లాడనివ్వకపోతే దేశాంతరాలు పట్టిపోతానన్నాడు కొడుకు. ఉన్నది ఒక్కడే కొడుకు కావడం చేత తండ్రి ఈ పెళ్లికి సమ్మతించారు. రాజుగారు గుర్రం ఎక్కి తెలికలవాడి ఇంటికి స్వయంగా వెళ్లి, నీ కూతుర్ని నా కొడుక్కు చేసుకుంటాను అని చెప్పడమే కాక ముహూర్తం కూడా ఏర్పాటు చేశాడు. ఆ ముహూర్తానికి పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ లోపల యువరాజు తమ కోటలోనే తన భార్య కోసం ఒక చిన్న భవనం కట్టించి అందులో ఆమెను పెట్టి ఇంటి వాకిలికి తాళాలు వేయించి దాన్ని చెరసాలుగా తయారు చేయించాడు. ఆమెకు కావలసిన సంభారాలన్నీ తానే పంపుతుండేవాడు. ఆమెకు పరిచర్యలు చేయడానికి ఒక దాసీది ఉండేది. యువరాజు భార్య తన తండ్రి సహాయంతో పుట్టింటి లోపల నుంచి తానున్న చెరసాల లోపలికి ఒక సొరంగ మార్గం అతి రహస్యంగా ఏర్పాటు చేయించుకుంది. అది మొదలు ఆమె తన దాసీతో పిలిచినప్పుడే రమ్మని చెప్పి తన ఇంటి తలుపుల లోపల గడియలు వేసుకుని రోజు పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. ఆమె కోసం ఆమె తండ్రి ఒక మంత్రగాణ్ణి, ఒక దొమ్మరివాణ్ణి వెతికి తెచ్చి వారిని తన ఇంట ఉంచి పోషించసాగాడు. యువరాజు భార్య 3 ఏళ్లు శ్రమపడి వారి వద్ద మంత్ర విద్య, దొమ్మర విద్యలు నేర్చుకున్నది. తరువాత ఆమె దొమ్మరవాడితో, మీరు కష్టపడి నాకు మీ విద్యలు నేర్పారు, ఇందువల్ల మీకు మంచి లాభం కలగాలంటే మనం రాజుగారి వద్ద మన విద్యలు చూపాలి, వారు మన విద్యలు చూసి మంచి బహుమానాలు ఇస్తారు అన్నది. మర్నాడు దొమ్మరివాడు తన పరివారాన్ని దొమ్మర వేషంలో యువరాజు భార్యను వెంటబెట్టుకుని రాజభవనానికి వెళ్ళాడు. రాజుగారి అనుమతిపై అక్కడ వాళ్ళు ప్రదర్శన ఇచ్చారు. యువరాజు తన స్నేహితులతో కూడా ఈ ప్రదర్శనలు చూస్తున్నాడు. అతని భార్య ముందు పాటలు పాడి నృత్యాలు చేసి తరువాత గడ ఎక్కి అతి ప్రమాదకరమైన మొగ్గలు చేయసాగింది. యువరాజుకు దాన్ని చూసినప్పటి నుంచి దానిపైన మమకారం కలిగింది. గడ మీద మొగ్గలు వేస్తూ అది ఎక్కడ పడిపోతుందో అని భయపడి అతను ఆమెను గడ మీద నుంచి దిగమని ఆజ్ఞాపించాడు. తరువాత అతను దొమ్మరవాణ్ణి చాటుగా పిలిచి, నీ కూతురుతో ఒక రాత్రి గడపాలని ఉన్నది, మా ఉద్యానవనానికి తీసుకురా అన్నాడు. దొమ్మరవాడు సరేనని చెప్పి వెళ్లి ఆ రాత్రి రాజోద్యానంలో భార్యను భర్త వద్ద చేర్చాడు. యువరాజు భార్య తెల్లవార్లు తన భర్తతో ఉండి తరువాత తన పుట్టింటికి వెళ్లి అక్కడ భోజనం చేసి చెరసాలకు తిరిగి వచ్చింది. వెళ్లిపోయేటప్పుడు యువరాజు ఆమెకు బహుమానంగా తన ఉంగరము, మరికొన్ని ఆభరణాలు ఇచ్చాడు. యువరాజు భార్య గర్భవతి అని సకాలంలో ఒక కొడుకుని కన్నది. వాడు తాతగారి ఇంటనే పెరుగుతూ సకల విద్యలు నేర్చి పెద్దవాడయ్యాడు. యువరాజు భార్య తాను చేసిన ప్రతిజ్ఞ సగం నెరవేర్చుకున్నది. ఆమె తన భర్తకు ఒక కొడుకును రహస్యంగా కన్నది. ఇక వాడి చేత తండ్రిని కట్టి కొట్టించడమే తరువాయి. అందుచేత ఆమె ఒకనాడు తన కొడుకుతో జరిగిందంతా చెప్పి తన మిగిలిన ప్రతిజ్ఞ నువ్వే నెరవేర్చాలి అన్నది. కుర్రవాడు ఇందుకు ఒప్పుకున్నాడు.
వాడు వెంటనే బయలుదేరి అడవిలో కాపురం ఉండే అవ్వ ఇంటికి పోయి, అవ్వా, నేను దిక్కులేని వాణ్ణి, నన్ను నువ్వే కాపాడాలి అన్నాడు. నా పశువులను కాస్తూ ఉండు నాయనా, నీకింత గంజి కాచి పోస్తూ ఉంటాను అన్నది అవ్వ. కుర్రవాడు ఆ ప్రకారమే అవ్వ దగ్గర ఉంటూ ఒక రాత్రి తన మంత్రశక్తి చేత రాజసౌధం ప్రవేశించి తన తండ్రి అయిన యువరాజు పడుకునే గది లోపలికి వెళ్లి యువరాజు మీద మత్తు మందు చల్లి అతని మంచం కోళ్లు ఊడదీసి వాటికి బదులుగా అరటి స్తంభాలను ఉంచి అతని ఆభరణాలన్నీ తీసుకుని వెళ్లిపోయి వాటిని ఏటి ఒడ్డున ఇసుకలో దాచి తెల్లవారే లోపల అవ్వ ఇల్లు చేరుకుని నిద్రపోయి మళ్లీ తెల్లవారేసరికి ఏమీ ఎరగనట్లు లేచి పశువులను మేపటం ఆరంభించాడు. తెల్లవారుగానే యువరాజు గదిలో దొంగ ప్రవేశించినట్లు స్పష్టమైంది. రాజుగారు మంత్రిని పిలిపించారు. మంత్రి తలార్లను పిలిచి దొంగను పట్టుకోమని ఉత్తర్వు చేశాడు. ఆ రాత్రి మంత్రి ఇంట దొంగ పడ్డాడు. మంత్రి భార్య నగలన్నీ పోయాయి. రాజుగారు తలార్లను మళ్లీ పిలిచి 2 రోజుల్లో దొంగను పట్టుకోకపోతే కఠినంగా శిక్షిస్తానని చెప్పాడు. తలార్లు దొంగ కోసం వేరువేరు చోట్ల వెతకసాగారు. ఆ నగరపు తలారి ఒక కూతురు ఉన్నది. దాని భర్త చాలా కాలం క్రితమే దేశాంతరాలకు వెళ్ళాడు, తిరిగి రాలేదు. తలారి అల్లుడి పేరు పుట్టుపూర్వోత్తరాలు కుర్రవాడు విచారించి తెలుసుకున్నాడు. వాడు తలారికి ఆయన భార్యకు మిగిలిన వాళ్లకు బట్టలు మొదలైనవి తీసుకొని వేషం మార్చుకొని తలారి ఉండే ఇంటికి పక్కగా ఉండే ఇంటికి పోయి మా మామగారిల్లు ఎక్కడో చెప్పగలరా అని అడిగాడు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి ఆ వచ్చినది తలారి అల్లుడే అనుకుని ఈ శుభవార్తను తలారికి తెలియచేశారు. తలారి భార్య చాలా సంతోషించి కుర్రవాణ్ణి తమ ఇంటికి తీసుకుపోయి సకల మర్యాదలు చేశారు. ఆ రాత్రి తలారి దొంగను పట్టుకోవడానికి బయలుదేరేటప్పుడు కుర్రవాడు, మామ, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. దొంగను పట్టుకోబోతున్నానని తలారి చెప్పాడు. తాను కూడా వస్తానని కుర్రాడు తలారి వెంట బయలుదేరాడు. వారు రాజవీధి వెంట పోతూ ఉండగా ఒక చౌకులో బండ కొయ్య కనిపించింది. మామా, అదేమిటి అని కుర్రాడు అడిగాడు. అది బండ కొయ్య. పట్టుకున్న దొంగల కాళ్ళు చేతులు అందులో ఇరికించి మేకు దిగవేస్తే దొంగ తప్పించుకుపోలేడు అన్నాడు తలారి. ఏది, నా చేతులు కాళ్ళు అందులో పెట్టి బిగించు చూద్దాం అన్నాడు కుర్రాడు. దేశాంతరాలు తిరిగి ఆ రోజే మళ్లీ కనిపించిన అల్లుణ్ణి బండ కొయ్యలో ఇరికించడం భావ్యంగా ఉండదని తలారి, నువ్వెందుకులే, నేనే కాళ్ళు చేతులు దూరుస్తాను, నువ్వు మేకు దిగగొట్టు అన్నాడు. కుర్రాడు తలారిని ఆ విధంగా బండ కొయ్యలో ఇరికించి మేకు గట్టిగా దిగగొట్టి, ఇది గట్టిగా ఇరుక్కుపోయింది, ఏం చేయాలి మామా అని అడిగాడు. ఇంటికి పోయి మీ అత్తను అడిగి ఉలి అవి తీసుకురా అన్నాడు తలారి. కుర్రాడు తలారి ఇంటికి వెళ్లి, అత్త, రాజభటులు మామను దొంగని పట్టుకుని బండ కొయ్యలో పెట్టారు. ఇంట్లో ఉన్న వెండి బంగారాలు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. దాచేటందుకు నాకు మాత్రం చోటెక్కడుంది నాయనా, కొత్తవాడివి కనుక అంతా నీ దగ్గరే ఉంచు అంటూ తలారి భార్య ఇంట్లో ఉన్న డబ్బు, విలువగల వస్తువులు కుర్రాడి చేతికి ఇచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి ఏటి ఒడ్డున ఇసుకలో దాచి అడవిలో అవ్వ ఇంటికి పోయి పడుకున్నాడు. తెల్లవారినాక రాజభటులు వచ్చి తలారిని విడిపించి ఏం జరిగింది అని అడిగారు. వాడే దొంగ అయి ఉండాలి, నా అల్లుడని నమ్మాను, చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నాడు తలారి. ఈ సంగతి విని రాజు ఆశ్చర్యపడ్డాడు. మంత్రి మటుకు, మహారాజా, ఇవాళ నేనే స్వయంగా దొంగను పట్టుకుంటాను, ఈ పని తలార్ల వల్ల అయ్యే పని కాదు అన్నాడు. ఆ రాత్రి కుర్రవాడు చాకల వేషం వేసుకుని చింకి గుడ్డల మూటతో ఏటి ఒడ్డున చాకిరేవు దగ్గరకు వచ్చి అక్కడ వాటిని ఉతకడం ప్రారంభించాడు. మంత్రి రక్షక భటులతో సహా అక్కడికి వచ్చి, ఏమిరా ఈవేళప్పుడు చాకరేవు పెట్టావు అని అడిగాడు. ఏం చేయను బాబు, ఇంకాసేపటికి దొంగలు వచ్చి గుడ్డలు తీసుకుపోతారు, వాళ్ల గుడ్డలే ఉతుకుతున్నాను అన్నాడు కుర్రాడు. ఒరే, ఆ దొంగలను నాకు పట్టిస్తావా, నీకు 100 వరహాలు ఇస్తాను అన్నాడు మంత్రి. దొంగలను పట్టాలంటే నేను చెప్పినట్లు చేయండి, మీరు మీ రక్షక భటులు ఉంటే దొంగలు రారు, మీ పరివారాన్ని పంపేయండి, మీరు ఈ చాకి బాణలో దాక్కుని నేను కేకేసినప్పుడు పైకి వచ్చి దొంగలను పట్టుకోండి అన్నాడు కుర్రాడు. మంత్రి దొంగలు చిక్కినట్లే సంతోషించి తన వెంట ఉండే భటులను దూరంగా పంపేసి తన ఆభరణాలన్నీ తీసిపెట్టి తాను వెళ్లి బాణలో దూరాడు.
వెంటనే కుర్రవాడు ఆ బాణపైన బరువైన రాయి ఒకటి పెట్టి మంత్రి ఆభరణాలను ఇసుకలో పూడ్చి అవ్వగారింటికి వెళ్లిపోయాడు. మంత్రి దూరంగా పంపిన భటులు తెల్లవారేదాకా చూసి చాకిరేవుకు వెళ్లేసరికి బాణలో నుంచి మంత్రి పెట్టే కేకలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. వారు ఆయనను ఆ బాణలో నుంచి పైకి తీశారు. మంత్రి వాళ్లతో, "ఒరేయ్, ఈ సంగతి ఎవరికీ చెప్పకండి, నా పరువు పోతుంది" అన్నాడు. మర్నాడు యువరాజే స్వయంగా దొంగను పట్టడానికి బయలుదేరుతున్నాడని కుర్రవాడికి తెలిసింది. ఇవాళ మా అమ్మ ప్రతిజ్ఞ నెరవేరుస్తాను అనుకుని వాడు ఆ రాత్రి ఒక కోమట వేషం వేసుకుని ఏటి సమీపాన నగరం వెలుపలగా ఒక చిన్న పాక వేసి అందులో పెట్టవలసిన సరుకులన్నీ సంపాదించి చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు. కొన్ని కట్టుతాళ్లు, ఒక గోతము కూడా వాడు సిద్ధం చేశాడు. తరువాత ఒక గుడ్డి దీపం వెలిగించి ఆ దుకాణంలో కూర్చున్నాడు. యువరాజు సైనికులతో నగరమంతా గస్తీ తిరిగి ఒక రాత్రి వేళ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే కోమట వేషంలో ఉన్న కుర్రవాడు భయభక్తులు అభినయిస్తూ ఎదురు వెళ్లి దండాలు పెట్టి నిలబడ్డాడు. "కోమటి, ఈ అర్ధరాత్రి వేళ ఎవరి కోసం ఈ అంగడి తెరిచి ఉంచావు?" అని యువరాజు కుర్రవాడిని అడిగాడు. "మహారాజా, దొంగలు తమ పని పూర్తి చేసుకుని ఇటుగానే వస్తారు, వాళ్ళ కోసం కాచుకొని ఉన్నాను" అన్నాడు కుర్రవాడు. యువరాజు ఈ మాటలు విని సంతోషించి, "కోమటి, ఆ దొంగలను నాకు పట్టిస్తావా?" అని అడిగాడు. "మీరు దొంగలను పట్టుకోవాలంటే నేను చెప్పిన యుక్తి చెయ్యాలి. మీ సైనికులనందరినీ నగర ద్వారం దగ్గర దాగి ఉండమనండి. మీరు ఒక మూటలో దాగి ఉండండి. దొంగలు రాగానే ఇందులో మీ సరుకు 5 మూటలు వారికిస్తాను. అప్పుడు వారు మూట విప్పుతారు. మీరు పైకి వచ్చి కేక వేస్తే మీ సైనికులు వచ్చి దొంగలందరినీ పట్టుకోవచ్చు" అన్నాడు కుర్రాడు. నిజమేననుకున్న యువరాజు తన సైనికులందరినీ దూరంగా పంపేశాడు. తన కత్తి, దుస్తులు, తలపాగా అన్నీ తీసి కోమటికిచ్చి తాను గోనె సంచిలో దూరాడు. కుర్రవాడు సంచి మూతిని తాళ్లతో గట్టిగా బిగించాడు. తరువాత వాడు తన వేషం విప్పేసి యువరాజు దుస్తులన్నీ వేసుకుని సైనికులకు సంజ్ఞ చేశాడు. సైనికులు వచ్చి కుర్రవాడిని చూసి యువరాజే అనుకున్నారు. కుర్రవాడు వాళ్లతో, "ఎంత జిత్తులు మారైతేనేం, దొంగల నాయకుడు దొరికిపోయాడు. వాణ్ణి ఈ మూటలో కట్టేశాను. ఈ మూట తీసుకుని రాజభవనానికి పోదాం పదండి" అన్నాడు. సైనికులు ఆ మూటను కసికొద్దీ తన్ని దానితో రాజభవనానికి బయలుదేరాడు. మూటలో ఉండి యువరాజు పెట్టిన కేకలు ఎవరూ వినిపించుకోలేదు. తన కొడుకు దొంగను పట్టి తెస్తున్నాడని తెలియగానే రాజు చాలా సంతోషించాడు. కానీ తీరా కుర్రవాడు సంచితో సహా వచ్చేటప్పటికి రాజుగారు, "దొంగ ఎక్కడా, నా కొడుకు ఎక్కడా" అని అడిగాడు. "మహారాజా, దొంగను నేనే. యువరాజు గారు ఈ మూటలోనే ఉన్నారు. జరిగినది ఆయన నన్ను పట్టుకోవడం కాదు, నేనే ఆయనను పట్టుకున్నాను" అన్నాడు కుర్రవాడు. మూట విప్పేసరికి యువరాజు పైకి వచ్చాడు. ఆ యువరాజు దుస్తులు ధరించిన కుర్రవాణ్ణి చూసేసరికి రాజుగారికి మండిపోయింది. ఆయన తన భటులతో, "ఈ ద్రోహిని తీసుకుపోయి చిత్రవధ చేయండి" అన్నాడు. "మహారాజా, తొందరపడకండి. శిక్షించే ముందు విచారణ జరపడం న్యాయం. నేను పరాయివాణ్ణి కాను, మీ మనవన్నే. మీ కొడుకును పెళ్లాడి చెరలో ఉన్న తెలికల మనిషి మా అమ్మ. ఆవిడ ప్రతిజ్ఞ నెరవేర్చడానికే నా తండ్రి నేను ఇలా కట్టి తేవలసి వచ్చింది. మా అమ్మను, ఆమె తల్లిదండ్రులను పిలిపించండి. నిజం మీకే తెలుస్తుంది" అన్నాడు కుర్రవాడు. ఆ ప్రకారమే యువరాజు భార్యను, ఆమె తల్లిదండ్రులను తీసుకొచ్చారు. జరిగినదంతా బయటపడింది. దొమ్మరి పిల్లకు యువరాజు ఇచ్చిన ముద్రిక, ఆభరణాలు, ఆమె ఉండిన ఇంటికి ఆమె పుట్టింటికి మధ్య గల సొరంగ మార్గము చూశాక నిజం రుజువైపోయింది. రాజుగారు తన మనవడి తెలివితేటలకు, తన కోడలి పట్టుదలకు సంతోషించారు. యువరాజు ఓటమి ఒప్పుకొని తన భార్యతోనూ కొడుకుతోనూ సుఖంగా జీవించారు.